గోవిందాయ నమః. 2వ తారీఖు హనుమత్ విజయోత్సవం. చాలామంది తెలియక హనుమాన్ జయంతి అని కూడా అనుకుంటారు. కొన్ని క్యాలెండర్స్లో హనుమాన్ జయంతి అని కూడా రాసుంటుంది. నిజానికి హనుమాన్ జయంతి మే లేదా జూన్ నెలల్లో వైశాఖ మాసంలో వస్తుందండి. చైత్ర మాసంలో చేసేది హనుమత్ విజయోత్సవం. ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని హనుమాన్ జయంతి కింద కూడా చేసుకుంటారు. ఏదో ఒక రకంగా హనుమంతుడిని ఆరాధన చేయడం విశేషం కదా. పేరు ఏదైనా పెట్టుకొనివ్వండి. హనుమత్ విజయోత్సవం ఎందుకు వచ్చింది అంటే దీనికి రకరకాల కథలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళి సీతమ్మ వారిని దర్శించి ఆమెని కనిపెట్టి ఆమె క్షేమంగా ఉంది అని తెలుసుకొని తిరిగి వానరుల దగ్గరకు వచ్చి అక్షేమ వార్త అని చెప్పడం జరుగుతుంది. వానర రాజు సుగ్రీవుడు వానరులందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ టైం లోపల మీరు సీతమ్మ వారి జాడ కనిపెట్టి తిరిగి రాలేకపోతే మీ అందరి ప్రాణాలు తీసేస్తాను అని. రాజు ఆజ్ఞ అంటే ఫైనల్. పాపం వెతికారు వానరులందరూ ఎక్కడ అమ్మవారి జాడ కనపడకపోయేసరికి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు అందరూ కూడా. చివరికి ప్రయత్నంగా ఆంజనేయ స్వామి వారు లంక దాటి వెళ్ళడం జరిగింది. అది కూడా జాంబవంతుడు ఆంజనేయ స్వామి శక్తిని గుర్తు చేసి ప్రోత్సహించి పంపితే ఆంజనేయ స్వామి వారు దిగ్విజయంగా వెళ్ళి అమ్మవారి జాడ తెలుసుకొని లంక తగలబెట్టి రావణాసుడితో మాట్లాడి రావణాసుడికి వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చి వానరులందరినీ కలిసి అమ్మవారి క్షేమ వార్త తెలియజేసిన తర్వాత ఈ లక్షలాది కోట్లాది వానరాలన్నిటికీ కూడా ప్రాణము తిరిగి వచ్చింది. వాళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారు. ఒకవేళ సీతమ్మ వారి జాడ తెలియకపోయినట్లయితే ఈ కోటాను కోట్ల వానరుల ప్రాణాలు పోయి ఉండేవి. సుగ్రీవుడు వార్నింగ్ ఇచ్చాడు, అమ్మవారి జాడ తెలుసుకొని రాకపోతే ఈ ప్రాణాలు తీసేస్తాను అని. అమ్మవారి జాడ కనుక్కొని వెనక్కి తిరిగి వచ్చి వీళ్ళందరి ప్రాణాలు నిలబెట్టి వీళ్ళకి చల్లని శుభవార్త చెప్పి వీళ్ళందరిలో ఆనందాన్ని చిరునవ్వుల్ని పూయించిన వాడు ఆంజనేయ స్వామి వారు. దాంతో అమ్మవారు క్షేమంగా ఉన్నారు అన్న వార్త తెలుసుకునే వానరులందరూ కూడా విజయోత్సవం చేసుకున్నారనమాట. అంటే ఒక సక్సెస్, విక్టరీ వచ్చింది కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అది హనుమత్ విజయోత్సవం. ఆ రోజు మనం కూడా ఆంజనేయ స్వామి వారు చేసిన ఈ లంకా దహనము, సీతమ్మ వారి జడగను పెట్టడము, లంకకు ప్రయాణం, ఇవన్నీ కూడా ఈ ప్రకరణాలు చదివి లేదా విని తెలుసుకొని ఆనందించామంటే మన జీవితాలలో కూడా విజయం కలుగుతుంది, సకల కార్యసిద్ధి కలుగుతుంది, మనం తలపెట్టిన పనులు అవుతాయి అని పెద్దలు హనుమత్ విజయోత్సవం కూడా ఆ రోజు ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా ఆరాధించి శ్రీ సీతారాముల్ని తలుచుకొని, రామాయణంలో ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళేది ఈ ఏదైతే సుందరకాండ ఉంటుందో దాన్ని పారాయణం చేసుకుంటే సకల కార్యసిద్ధి కలుగుతుందని పెద్దలు చెప్పారు. సుందరకాండ అంటే అది సామాన్యమైనది కాదండి. రామాయణంలోని అత్యంత పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైనది. ఇప్పటికి కూడా ఎంతోమంది మహాత్ములు, ఆంజనేయ స్వామి వారి భక్తులు, ఉపాసకులు, వైష్ణవులు, గొప్ప గొప్ప యతులు కూడా సుందరకాండ పారాయణం చేస్తారు. అది పారాయణం చేయగా ఎంత శక్తిని ఇస్తుందంటే వాళ్ళకి ముందస్తు జరగబోయేది తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. సుందరకాండ తరచుగా పారాయణం చేసే వాళ్ళకి ఎలాంటి సిద్ధులు కలుగుతాయంటే వాళ్ళకి జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి. వాళ్ళ నోటి వెంట ఏదైనా ఒక మాట వచ్చిందంటే అది నిజమై తీరుతుంది. వాళ్ళ కోపం వచ్చి వీళ్ళు అనుభవిస్తారని ఒక మాట అంటే వాళ్ళు అనుభవించేస్తారు. అంతవరకు వాళ్ళ లోటుండి వచ్చే ఆశీస్సులు మొత్తం కూడా ఫలిస్తాయి. సుందరకాండ పారాయణ చేసే వాళ్ళ గొప్పతనం అది, వాళ్ళకి కలిగే గొప్ప గొప్ప సిద్ధులు అవి. అంత గొప్పది సుందరకాండ. అందులో ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళి సీతమ్మ వారిని దర్శించి లంకాదహనం చేసి ఆంజనేయుడికి వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చి వానరులకి శుభ సమాచారం చెప్పేదంతా కూడా ఈ సుందరమైన కాండ అంతా అందులో ఉంటుంది. కాబట్టి సుందరకాండ అని పేరు వచ్చింది. అందరికీ ఆనందాన్ని కలిగించేది. చాలా రోజుల కష్టం తర్వాత అందరికి ఆనందాన్ని కలిగించి శుభవార్తలు ఉండే కాండ సుందరకాండ. కాబట్టి ఎంత కష్టాలు ఉన్నవాళ్ళు కూడా సుందరకాండ పారాయణం చేశారంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు శుభవార్తలు వింటారు, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఈ సుందరకాండ అంతా పారాయణం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నా కూడా చాలా గొప్పది, మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే సుందరకాండే హనుమాన్ చాలీసాగా మహాభక్తులు తులసిదాస్ రచించడం జరిగింది. హిందీ కూడా రాని వాళ్ళు, అవధ్ భాష కూడా సరిగ్గా పలకడం రాని వాళ్ళు ఆంజనేయ స్వామి వారి దండకం చదువుకున్న, తెలుగులో ఉంటుంది ఆంజనేయ దండకం, అది కూడా అత్యంత పవర్ఫుల్. హనుమాన్ చాలీసా హిందీ వర్షన్ అయితే ఆంజనేయ స్వామి వారి దండకము మన తెలుగు వాళ్ళ వర్షన్. కంప్లీట్గా హనుమాన్ చాలీసా అని ఆంజనేయ స్వామి దండకంగా తెలుగులో ఉంటుంది. ఆంజనేయ దండకం చదువుకోవచ్చు, చాలా తేలిక. కాబట్టి శ్రద్ధాలువులు సుందరకాండ పారాయణం చేసుకోగలిగితే చేసుకోవచ్చు,
లేదా హనుమాన్ చాలీసా స్త్రీ పురుషులు ఎవరైనా సరే చదువుకోవచ్చు. లేకపోతే ఆంజనేయ స్వామి వారి దండకము స్త్రీ పురుషులు పిల్లలు ఎవరైనా సరే పారాయణం చేసుకోవచ్చు. తేలిక, మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. ఆంజనేయ స్వామి వారి దండకము పారాయణ చేయండి. ఉదయం వేళ ఆంజనేయ స్వామి వారికి తేలికపాటిగా మీకు ఉన్నంతలోనే యథాశక్తి పూజ చేసుకోండి. అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. ఇంకా కుదిరిన వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టుకోండి. కూర్చొని ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన విశేషమైన రామభక్తి ఎలాగో కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించిన వాళ్ళు రామనామం రాశారు, రామ కోటి రాశారు, రామ భక్తులయ్యారు, రాముడి మీద కీర్తనలు కూడా రాశారు. తర్వాత పరమ వైరాగ్యవంతులయ్యి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా వాళ్ళలో సిద్ధించి నిష్కామమైన కర్మయోగం చేసి నిష్కామంగా భక్తి యోగం చేసి తరించిన మహాత్ములు ఎంతో మంది పవిత్ర భారతావనిలో ఉన్నారు. సకల కార్యసిద్ధిని కూడా కలిగించేది ఆంజనేయ స్వామి వారి ఉపాసన. చక్కగా హనుమత్ విజయోత్సవం రోజున మీకు శక్తి ఉన్నందులో ఆంజనేయ స్వామి వారిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకం పారాయణం చేసుకోండి. ప్రత్యేకించి పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లల చేత ఆంజనేయ దండకం పారాయణం చేయించండి. కుదిరితే హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకము పిల్లల నోటికి వచ్చేలా ప్రాక్టీస్ చేయించండి. పిల్లలు కానీ వన్స్ హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకము నేర్చుకున్నారంటే, దాని మీద శ్రద్ధ కుదిరిందంటే పిల్లల్లో ఉండే భయాలు పోతాయి. రుగ్మతలు, బాల్యంలో ఉండే మానసిక రుగ్మతలు పోతాయి. పిల్లల్లో కొందరిలో ఉండే ఒక విధమైన జాడ్యం, మందకోడిగా ఉంటారు పిల్లలు, మందబుద్ధులుగా, సరిగ్గా చదువుకోకూరు, చురుగ్గా ఉండరు, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, మూడీగా ఉంటారు. అవన్నీ పోయి పిల్లలు బాగా యాక్టివ్ అవుతారు, చాలా ఉత్సాహంగా తయారవుతారు. కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ ఉన్న తల్లిదండ్రులు ఆంజనేయ స్వామి వారికి పిల్లలు తరచుగా నమస్కారం చేయడము, ఆంజనేయ స్వామి వారి గుడికి పిల్లలను తరచుగా తీసుకెళ్ళడము, పిల్లలకి హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకము ఈ రెండిట్లో ఏదో ఒకటి వినిపించడము, నోటికి వచ్చేలా అలవాటు చేయడము చేపిస్తే పిల్లల భవిష్యత్తు విషయంలో తిరిగి ఉండదు. చాలా ధైర్యవంతులుగా, పరాక్రమవంతులుగా, బుద్ధిమంతులుగా, తెలివైన వాళ్ళుగా తయారయ్యి పిల్లలు చదువులోను ఆటపాటల్లోనూ చాలా మెరుగ్గా, చురుగ్గా ఉంటారండి. ఖచ్చితంగా మనమందరం కూడా చిన్నపిల్లలప్పుడు ఇష్టంగా ఆంజనేయ స్వామి వారిని పూజించిన వాళ్ళమే, భయపడ్డప్పుడు హనుమాన్ చాలీసాను ఆంజనేయ దండకం చదువుకున్న వాళ్ళమే. అలాగే ఆంజనేయ స్వామి వారి సింధూరం అది ఎంతో ప్రత్యేకత. పిల్లలు భయపడిన అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరము ప్రసాదంగా మొహాన బొట్టుల లేదా తిలకంగా ధరించే ఆచారం పవిత్ర భారతదేశం అంతటా కూడా ఉంది. మామూలుగా బాపట్లో పెట్టుకునే సింధూరము అంటే మెరూన్ లేదా రెడ్ కలర్లో ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి సింధూరం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కేసరి రంగులో ఉంటుంది. ఏమిటి దాని ప్రత్యేకత? ఉత్తరాది రాష్ట్రాలలో పెళ్ళైన ఆడపిల్లలు ఇంకా కాపురానికి పోకుండా ఉంటారు కదా, పుట్టింట్లోనే పెళ్ళయి కాపురానికి వెళ్ళడానికి ముందు ఈ పాపడిలో ఆరెంజ్ కలర్ సింధూరం ధరిస్తారు. కాపురానికి వెళ్ళి అత్తగారింట్లో ఉండి భర్తతో కాపురం చేయడం మొదలెట్టాక రెడ్ లేదా ఆరెంజ్ కలర్ సింధూరం ధరిస్తారు. ఈ పద్ధతి బీహార్, మిథిల, కోల్కతా, నేపాల్ ఆ వైపున ఇప్పటికి కూడా చూడవచ్చు. కాపురానికి వెళ్ళడము అంటే దాన్ని గౌణ అంటారనమాట. అంటే భర్తతో కలిసింది అనే దానికి గౌణా హువాహే అంటారనమాట. అంటే కాపురానికి వెళ్ళిపోయింది అని అనమాట. లేదు వివాహం చేసుకుంది ఇంకా కాపురానికి తీసుకెళ్ళలేదు, పుట్టింట్లోనే ఉంది అనే విషయం తెలియడానికి గుర్తుగా ఆరెంజ్ కలర్ సింధూరం ధరించేవాళ్ళు. అదేంటండి పెళ్ళైన వెంటనే కాపురానికి వెళ్ళిపోతుంది కదా అంటారేమో. కొన్ని చోట్ల కొన్ని ఆచారాలు ఉన్నాయన్నమాట. మ్యారేజ్ అయిన వెంటనే కాపురానికి పంపించరు. అమ్మాయికి ఒక సదరు వయసు వచ్చాక, లేదంటే వాళ్ళు ఇవ్వాలనుకునే కానుకలు అన్నీ సరే ఇచ్చిన తర్వాత, అట్లా కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉంటాయన్నమాట. అలా కాపురానికి వెళ్లకుండా ఉన్న పిల్ల ఆరెంజ్ కలర్ సింధూరం ధరించేది. భర్తతో కలిసిన పిల్ల కోడలు రెడ్ కలర్ సింధూరం ధరించేది. సీతమ్మ వారు భర్తతో ఉంటారు కాబట్టి అయోధ్యలో ఆమె ఎరుపు రంగు సింధూరం ధరించేది. అది ఎందుకమ్మా ధరిస్తావని ఆంజనేయ స్వామి వారు అడిగితే భర్త ఎప్పటికీ చల్లగా ఉండడం కోసం అని ఆవిడ జవాబు చెప్పిందట. అప్పుడే కొత్త ఈ కాపురాలకు వెళ్లకుండా పుట్టినలో ఉన్న ఆడపిల్లలు, అంటే భర్తని ఇంకా చేరని ఆడపిల్లలు ఆరెంజ్ కలర్ సింధూరం ధరించడము తెలుసు కాబట్టి ఆంజనేయ స్వామి వారు భక్తి మార్గంలో ఇంకా పరిపూర్ణంగా రాముడిని చేరల. సీతమ్మ వారు రాముడిని చేరింది. ఆంజనేయ స్వామి వారు భక్తి మార్గంలో సాధన చేసుకుంటూ రామనామం చేసుకుంటూ ఇంకా తనకు పతి జగత్పతి అయిన రాముల వారిని చేరలేదు. చేరడం కోసమని రామచంద్రమూర్తి బాగుండాలి అని భావిస్తూ ఈ స్వామి ఆరెంజ్ కలర్ ఆ గౌణ సింధూరం తెచ్చుకొని మొహమంతా ఒళ్ళంతా పూసేసుకున్నట్ట. అంటే ఇది ప్రాంతీయంగా ఉన్న కథ. ఈ కథ గురించి మనకి శాస్త్రాలలో దృష్టాంతాలు నాకు తెలిసైతే లేవు. ప్రాంతీయంగా ఉత్తరాది వాసులు మిథిల అటువైపు అవధ వైపున చెప్పుకునే కథ ఇది. ఏదేమైనా కూడా ఆంజనేయ స్వామి వారు తన శరీరమంతా సింధూరం పూసుకోవడానికి కారణం రాములు వారు చల్లగా ఉండాలి, ఆ స్వామి బాగుండాలి, 10 కాలం పాటు ఏ అవాంతరాలు లేకుండా రాజ్యం చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాలి, ఎప్పుడు స్వామి నాతోనే ఉండాలి, స్వామి దర్శనం నాకు కావాలి,
ఈ భావనలతో ఆంజనేయ స్వామివారి శరీరం అంతా కూడా ఆ గౌణ సింధూరు లేదా ఆరెంజ్ కలర్ కేసరియా సింధూరు పూసుకున్నారు అనేసి ప్రాంతీయమైన ఒక కథ. భాగవత సాంప్రదాయము లేదా భక్తి సాంప్రదాయము లేదా వైష్ణవ సాంప్రదాయంలో స్వామి నేను బాగుండాలి అని అడిగే పద్ధతి లేదు, ఆ విధానం లేదు. భగవంతుడే బాగుండాలని భగవంతుడికి మంగళం చేయటము, భగవంతుడికి పల్లాండు పాడటము, ఈ విధానం ఉంది. ఆంజనేయ స్వామి వారు కూడా ఈ విధానాన్ని పాటించారు. భగవంతుడు బాగుండాలి, తాను ఆరాధించే రాజా రామచంద్ర ప్రభువు బాగుండాలి, ఇతను బాగుండాలి, ఇతనికి ఏం కావాలి ఇదే ఆయన కోరుకోలేదు. స్వామి బాగుండాలి, ఈ కోరికతోడు వారు సింధూరం రాసుకున్నారు. అంతటి మహాభక్తుడు దాసభక్తి సాంప్రదాయానికి ఆద్యుడైన వాడు ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు ఎవరు అంటే ఠకీమని మనం చెప్తాం, రామభక్తుడు. భక్తుడే మనకి దేవుడు కూడా అయ్యాడు అంటే భక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామివారు రాసుకుని గౌణ సింధూర్ లేదా ఆరెంజ్ కలర్ సింధూర్ ఏదైతే ఉంటుందో దాన్ని భయం కలిగినప్పుడు లేదా రుగ్మతలు ఉన్నప్పుడు, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆంజనేయ స్వామి ప్రసాదంగా తీసుకొచ్చి పిల్లలు పెద్దలు అందరూ ధరించి ప్రసాదంగా సత్ఫలితాలు పొందవచ్చు. అందరూ కుదిరినంతలో ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ విజయోత్సవం రోజున ఆరాధించండి, సత్ఫలితాలు పొందండి. అందరికీ కార్యసిద్ధి కలగాలని, అందరికీ హనుమతి కృపాకటాక్షాలు పూర్తిగా పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.